హాయ్ హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలానే తులసి ఒక విశిష్టత గురించి ఈరోజు తెలుసుకుందాం. తులసీచ విద్మహే విష్ణు పత్నీచ ధీమహే తన్నో తులసి ప్రచోదయాత్. మన ఇంట్లో తులసి మొక్కని బట్టే మన ఇంట్లో పరిస్థితులు ఉంటాయట. తులసి ఎండిపోతున్నట్టయితే మన ఇంట్లో ఇతి బాధలు అంటే ఆరోగ్య బాధలు, దుష్ట శక్తులు వస్తాయని మన పెద్దవారు చెప్తారు. మన ఇంట్లో తులసి ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మన ఇంటి పరిస్థితి కూడా అలానే ఉంటుందంటారు, మన పెద్దవారు చెప్పారు కదా. అలానే రోజు స్నానం చేసి చెంబెడు నీళ్ళల్లో రావి చెంబుతో చెంబెడు నీళ్లు తీసుకొని పసుపు కానీ గంధము కానీ కలిపిన నీళ్లు పోస్తూ ఉంటే అదే తులసి చెట్టు బాగుంటుంది. మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉందంటేనే మనం తెలుసుకోవాలి. అందుకనే జాగ్రత్తగా తులసి మొక్కను పెంచుకుందాం. మన ఇంట్లో చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటామో మన అమ్మని, మన తులసమ్మని కూడా అలానే చూసుకుందాం. తులసీచ విద్మహే విష్ణు ప్రియాయ ధీమహే తన్నో తులసి ప్రచోదయాత్. ఇంకొక విషయం ఏమిటంటే, అలా పైన చూడండి, అలా వచ్చినట్లయితే అవి ఆడవారు తుంచకూడదండి, మగవారే తుంచాలి. జాగ్రత్తగా తల నొప్పి వస్తుందట అవి ఉంటే. అది తులసి దళాలు కాదు, తులసి అవి ఉన్నాయి కదండి, ఏంటో గుర్తు రావట్లేదు టయానికి. సరే, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. చిన్న చిన్న తప్పులున్నా మన్నించాలి. తలకాయ నొప్పి వస్తుందట అవిగో అలా ఉన్నట్లయితే అవి మంచి రోజు చూసుకొని మగవారే తుంచాలి, ఆడవారు తుంచకూడదు. ఏదో నాకు తెలిసిన విషయం చెప్పాలని ఒక లాంగ్ వీడియో తీశానండి. మీరందరూ సపోర్ట్ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ అండి. అలానే మన ఇంట్లో మన తులసి చెట్టే మన ఇంట్లో పరిస్థితుల్ని తెలియజేస్తుందట. అందుకని జాగ్రత్త, అంటూ ముట్టు తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ బాధ్యత మనదే. రోజు చెంబెడు నీళ్లు ఉదయము సాయంకాలము, ఉదయం పోస్తేనే మంచిది. సరే, కుదరని వాళ్ళు సాయంకాలమైనా పోస్తూ. ఆనాటి శ్రీకృష్ణుల వారు ఎంత బంగారం వజ్రాలు ఎన్ని పెట్టినా తూగని శ్రీకృష్ణుల వారు చిన్న తులసీ దళంతో తూగారట. ఎంత పవిత్రత ఎంత ఉందో చూడండి. మనం జాగ్రత్తగా చూసుకునే దాంట్లోనే ఉంటుందండి. మన వీడియోస్ సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. బాయ్.